గత పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా నిలిచిన కర్లపాలెం మండలంలోని గ్రామాలు. అభివృద్ధి లేదు, నిధులు ఖర్చు లేదు, ప్రజల చేత ఎన్నుకోబడిన వారికి విలువ లేదు. స్వార్థ పూరిత రాజకీయాలు తప్ప అభివృద్ధి అన్నమాటే వినపడలేదు. అభివృద్ధి అని అడిగిన వారిని పార్టీకి దూరంగా పెట్టమని సదరు అప్పటి అధినాయకుడు చెప్పినట్లు ప్రజల్లో జోరుగా చర్చ. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే విధంగా జరిగిన పరిణామాలు. కార్యకర్తలను చీడ పురుగుల కన్నా హీనంగా చూసిన వైనం. నేనే రాజు, నేనే మంత్రిగా సదరు మాజీ వ్యవహరించిన తీరు. పూర్తి కథనం మీకోసం. ఒక్క రూపాయి పని కూడా చేయలేని పరిస్థితిలో ఈ రోజున మా ఎంపీటీసీలు అందరం ఉన్నాం. 3 సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్య, తీవ్ర ఎండాకాలంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచినీళ్ళకి అల్లాడిపోతూ ఒక పంపేసుకుంటామయ్యా అంటే ఒక్క రూపాయి ఇచ్చినట్టు పాప అనుకోలేదు. అయితే ఇక్కడ గమనిస్తే ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్నట్టు 3 మండలాలే కాకుండా, జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కూడా విశాల మరి సౌకర్యవంతమైనటువంటి మరి జల్సాలు చేసేటటువంటి మండల పరిషత్ కార్యాలయం ఏదైనా ఉందంటే అది కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తాగటానికి ఒక్క నీళ్లు కొట్టుకోవడానికి ఒక పంపుకి డబ్బులు మరి ఎంపీటీసీలకు ఇవ్వలేదు, కానీ విలాసవంతమైనటువంటి కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఏసీలు మరి కర్లపాలెం మండల పరిషత్లో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రజల సొమ్ముతో మరి ఎయిర్ కండిషనర్లు బిగించుకొని మరి వారు ఎంజాయ్ చేస్తుంటే మరి మాకైతే చాలా బాధగా ఉంది. ప్రజలకు ఎలాంటి సేవ చేయలేక అధికారులు కేవలం వారి విలాసాలకి, వారి ఖర్చులకి మాత్రమే మా మండల పరిషత్ ఎంపీటీసీలను వాడుకుంటూ మరి వారు చేస్తున్నటువంటి, ఇప్పుడు చూస్తే ఈరోజు వార్షిక బడ్జెట్ అని చెప్పి కాగితాలు ఇవ్వడం జరిగింది. ఓకే, వార్షిక బడ్జెట్ గత సంవత్సరం వార్షిక బడ్జెట్ ఇచ్చారు. ప్రస్తుత సంవత్సరం యొక్క అంచనా లెక్కలు ఇవ్వకుండా పాత లెక్కలు చూపించి మమ్మల్ని అందరినీ కూడా బురిడి కొట్టించే ప్రయత్నం మొదటి నుంచి ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేస్తున్నారు. ఒక తీర్మానం లేకుండా ఎండిఓ ఏకపక్షంగా మరి ఎంపీపీ గారు సంతకం పెడుతున్నారో లేదో తెలియదు, కానీ ఎండిఓ గారు ఈ కోట్ల రూపాయల నిధుల్ని ఈ 3 సంవత్సరాల నుంచి అవినీతిమయంగా ఈ మండల పరిషత్ కార్యాలయం కూరుకుపోయిందని చెప్పి మేమైతే తెలియజేస్తున్నాము. ఈ యొక్క విధానాన్ని ఎంపీటీసీలకి కనీస గౌరవం ఇవ్వకుండా, బడ్జెట్ కాపీలు ఇవ్వకుండా వారు అధికారులు ప్రవర్తిస్తున్న తీరును మేము ఖండిస్తూ మమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టే విధంగానో, అగౌరవపరిచే విధంగానో, ఏదో తూతు మంత్రంగానో పరిషత్ యొక్క సమావేశాలను నడుపుతున్నటువంటి విధానానికి ఈరోజు మేమందరం ఎంతో ఒక రకంగా ఆశపడ్డాం. కొత్తగా మరి ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్యేలు ఏర్పడ్డారు. ఇక్కడ బాపట్ల నియోజకవర్గానికి కూడా నరేంద్రబాబు రాజు గారు ఉన్నారు. ఈరోజు ఫస్ట్ టైం మీటింగ్కి వస్తానని చెప్పి తెలిసి అందరం సంతోషించాం, మా బాధలు చెప్పుకున్నాం. నిధులు తీసుకొని మరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరుని ఆయనకు తెలియజేసి గ్రాంట్లు తీసుకొని ప్రజలకు ఖర్చు పెట్టుకుందాం అని చెప్పి మరి ఆశపడ్డాం. అయితే వారు మరి ఎందుకు అనివార్య కారణాల రాలేదని చెప్పి తెలియజేశారు. అధికారుల యొక్క తీరుని, అధికారులు 3 సంవత్సరాల నుంచి ప్రవర్తిస్తున్న తీరుని నిరసిస్తూ ఈరోజు అందరూ కూడా ఎంపీటీసీలు అందరం కూడా ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటికి రావడం జరిగింది. మరొకసారి ఒక్క రూపాయి పని కూడా చేయనీయకుండా మమ్మల్ని చేసినందుకు మండల పరిషత్ ఎవరైతే ఉన్నారో ఎండిఓ కానీ, ఎంపీపీ గారు కానీ, లేదా గత నాయకులు కానీ వారి యొక్క తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ మండల ప్రజలకు మాత్రం మా ఎంపీటీసీలు అందరి తరఫున మరొకసారి క్షమాపణ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.